హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము స్పాంజ్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్పాంజ్ దోశలు నార్మల్ దోశల్లాగా కాకోకుండా కొద్దిగా వెరైటీగా ఉంటాయండి. మెత్తగా, మృదువుగా, చాలా టేస్టీగా ఉంటాయి. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని బియ్యము మరియు అటుకులతో చేస్తాము. ఉద్దిబేడలు, శనగబేడలు ఇవన్నీ ఏం లేకోకుండా జస్ట్ బియ్యము, అటుకులు, పెరుగు ఉపయోగించి మనము ఈ స్పాంజ్ దోశలు చేస్తాము. చాలా రుచిగా ఉంటాయి. పుల్లట్లు అంటాం కదండి, ఆ టేస్ట్లో వస్తాయన్నమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ స్పాంజ్ దోశను ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. ముందుగా ఒక కప్పు తీసుకొని అందులో 6 కప్పుల బియ్యం వేసుకుందాము. నేనైతే రేషన్ బియ్యమే యూస్ చేస్తున్నాను. రేషన్ బియ్యం అయితేనే ఈ దోశకి చాలా బాగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ బియ్యం అంతటిని కూడా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో 6 కప్పుల చిక్కని మజ్జిగ అందులో వేసుకోవాలి. 6 కప్పుల బియ్యానికి 6 కప్పుల మజ్జిగ వేసుకోవాలి. చిక్కని మజ్జిగ వేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి దాన్ని మూత పెట్టేసి దాదాపు 4 అవర్స్ మనము నానబెట్టాలి. తర్వాత ఇంకొక కప్పు తీసుకొని 1.5 కప్పు అటుకులు అందులో వేసి వాటిని వాష్ చేసేసి క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళు వేసి నానబెట్టేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 అవర్స్ తర్వాత మనం ఈ నానబెట్టుకున్న బియ్యము, తర్వాత మెంతులు, తర్వాత అటుకులు ఈ మూడింటిని తీసుకొని చూడండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మజ్జిగలో ఈ అటుకులు తర్వాత బియ్యం బాగా నానుంటాయి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బియ్యము, మెంతులు, తర్వాత అటుకుల మిశ్రమాన్ని మూడింటిని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలండి పిండి కూడా. ఇలా ఒక సపరేట్ గిన్నె తీసుకొని అందులో సగం పిండి పట్టేంతమైన మాత్రమే ఉన్న గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే పిండి మరుసటి రోజుకి బాగా ఫెర్మెంట్ అయ్యి ఉబ్బుతుందనమాట. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, బాగా స్మూత్గా, చాలా స్మూత్గా వీటిని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పిండిని అంతటిని చూస్తారు కదా. ఇప్పటికిప్పుడు మనం దోశలు పోసుకోవాలంటే ఇందులో కొద్దిగా సోడా పొడి యాడ్ చేసి పోసుకొని వేసేయచ్చు. లేదు అలా యాడ్ చేయకూడదంటే నైట్ అంతా కూడా మనం పిండిని నానబెట్టిన తర్వాత మార్నింగ్ వేసుకొని సోడా పొడి యూజ్ చేయకోకుండానే మనము దోశలు అనేది పోసుకోవచ్చు. చాలా బాగా స్మూత్గా వస్తాయండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి మనం పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మనము ఈ పిండిని జారుగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. 1 కప్పు పిండికి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. కన్సిస్టెన్సీని బాగా అడ్జస్ట్ చేసుకొని చాలా పల్చగానే ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఎక్కువ మందంగా ఉండకోకుండా ఈ విధంగా పల్చగానే కలుపుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ దాని మీద యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ అంతా కూడా పెనానికి కొంచెం వరకు పట్టించి అందులోన దోశని మనం వేసుకోవాలి. మనం దోశని స్మూత్గా ఒక్కసారి కలిపి పెడితే చాలండి. చూడండి, హోల్స్ కనిపిస్తున్నాయి కదా, బాగా ఫెర్మెంట్ అయితే కనుక మనకి ఈ విధంగా బొక్కలుగా కనిపిస్తుంది. చాలా కొద్దిగా పైన కూడా ఆయిల్ వేసి మనము బాగా రోస్ట్ చేసుకోవాలి దోశని. ఇంకొకసారి ఫ్లిప్ చేసి కూడా మనం ఈ దోశని కాల్చుకోవాలి. 2 వైపులా బాగా రోస్ట్ చేసుకోవాలి. చాలా స్మూత్గా వస్తాయండి. ఇవి క్రిస్పీగా ఉండవు, స్మూత్గా స్పాంజీ లాగా ఉంటాయి. పాన్కి ఫస్ట్ దోశ వేసినప్పుడు మాత్రమే మనము పాన్కి ఆయిల్ అనేది అప్లై చేస్తాము. నెక్స్ట్ వేసే దోశల వేటికి కూడా మనము ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఈ విధంగా మనము వేసుకోవచ్చు. మీకు హోల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, బాగా ఫెర్మెంట్ అయినట్టయితే మనకి ఈ విధంగా హోల్స్ ఫామ్ అవుతాయి. చాలా చాలా రుచిగా ఉంటుందండి దోశ. 2 వైపులా మనము బాగా రోస్ట్ చేసుకొని పల్లి చట్నీతో మనం ఈ దోశల్ని తినొచ్చు. పల్లి చట్నీ అయినా తినొచ్చు, తర్వాత టమోటా చట్నీతో అయినా ఈ దోశల్ని తినొచ్చు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, చాలా స్మూత్గా స్పాంజీ లాగా ఉన్న దోశలు రెడీ అయిపోయాయి. పల్లి చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దోశని ఈ విధంగా చూస్తే కూడా లోపలంతా ఫ్లఫీగా బాగా స్మూత్గా చాలా బాగుంటాయండి దోశలు. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.